హాయ్ నమస్తే అందరికీ బనానా వాల్నట్ కేక్ కోసం ఫస్ట్ నేను 1 కప్ మైదా పిండిని 1 కప్ ఆల్మండ్ ఫ్లోర్ని తీసుకున్నాను. ఇక్కడ ఆల్మండ్ ఫ్లోర్ ప్లేస్లో మీరు ఇంకొక కప్ కూడా మైదా పిండి తీసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 4 చిటికెళ్ళ ఉప్పు వేసుకుని ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫోర్క్తో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వెడల్పుగా లోతుగా ఉన్న గిన్నెలోకి 3 ఎగ్స్ తీసుకోవాలి. అవి నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. ఎగ్స్ ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే కాకుండా ఎగ్స్తో పాటు 1.5 కప్పు బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. ఇంచుమించు 1 కప్పు బటర్ యాడ్ చేశాను. తర్వాత బాగా పండిన 3 బనానాలు తీసుకుని ఇలా ఫోర్క్తో స్మాష్ చేసుకొని ఎగ్స్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని మొత్తం మనం బ్లెండర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఫ్లఫీగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్ లేకుంటే హ్యాండ్ విస్కర్తో విస్క్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ బాగా విస్క్ చేయాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి, ఆల్మండ్ ఫ్లోర్ దాన్ని మొత్తాన్ని ఈ ఎగ్స్లో వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను 1 కప్ చాప్ చేసిన వాల్నట్స్ యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. వాల్నట్స్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి బేక్ అయిన తర్వాత బేకింగ్ ట్రేస్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేయచ్చు, లేదు అంటే ఇలా గీ రాసి మైదా పిండిని బాగా డస్ట్ చేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకున్నాక మనము రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ వేయచ్చు. నేను బటర్ పేపర్ యూస్ చేయకుండా ఇలా మైదా పిండి వేసి అంటుకోకుండా చేసుకున్నాను. నేను దాంట్లో ఆ ట్రేకి హాఫ్ సైజ్ వరకు మాత్రమే కేక్ బ్యాటర్ వేసాను, ఎందుకంటే అంతకంటే ఎక్కువ వేస్తే అది పొంగిపోతుంది. మనం హాఫ్ వేస్తే బేక్ అయినప్పటికీ ఫుల్గా అయిపోతుంది. నేను ఇలా రెడీ ఇక్కడ అవన్నీ 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను 350 డిగ్రీ సెంటీగ్రేడ్లో. తర్వాత నార్మల్ కేక్ని 1 అవర్, కేక్స్ని 15 మినిట్స్ బేక్ చేసుకున్నాను. ఇలా 2 సైడ్స్ నుంచి ఎయిర్ వెళ్ళే దాంట్లో పెట్టుకుంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది కేక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై